सर्वदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं సన్నిధిం సన్నిధిం క్రియాత్ అంటారు. అంటే సప్తశతిలో ఉన్నటువంటి సారాంశభూతమైనటువంటి 7 శ్లోకాల్ని తీసుకొని ఈ సప్తశ్లోకి అనేటటువంటి స్తోత్రాన్ని మన శాస్త్రములు పూర్వీకులు మనకి ఉపదేశించారు. కాబట్టి ఎవరైతే సంపూర్ణమైనటువంటి సప్తశతిని పఠించలేరో వారు ఈ 7 శ్లోకాల్ని పఠించినా కూడా తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అదే విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటటువంటి విషయంలో సందేహం లేదు. కాబట్టి ప్రస్తుతం ఈ సందర్భంలో ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా చెప్పదలిచినటువంటి ఒక విషయం ఏమిటి అనంటే, అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి నవరాత్రి మహోత్సవ సందర్భములలో అమ్మవారి యొక్క ఈ సప్తశతి స్తోత్రం యొక్క సంక్షిప్తమైనటువంటి ఈ సప్త శ్లోకిని అందరూ కూడా ప్రతిరోజు మన యొక్క ఈ దేశం, ప్రస్తుతం మన దేశం, మన ధర్మం, మన రాష్ట్రం, ఈ సమాజం, అదేవిధంగా ఎంతోమంది సజ్జనులు, ఆస్తిక భక్త మహాజనులు వాళ్ళ వైయక్తికమైనటువంటి జీవితంలో అనుభవిస్తూ ఉన్నటువంటి అనేక విధమైన సంకష్టములు పరిహారం చెంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త మంగళములు, సమస్త శ్రేయస్సులు లభించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని, మేము ఇచ్చేటటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పాన్ని చేసి ఈ 9 రోజుల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు 108 సార్లకు తక్కువ కాకుండా ఈ సప్తశతి స్తోత్రం యొక్క సప్తశ్లోకిని అందరూ కూడా పఠించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణికాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేషానపహంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనం